ఛానల్కి స్వాగతం. భారతదేశం హిందూ మతానికి పుట్టినిల్లు. హిందూ మతం ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో ప్రజలు అనుసరిస్తున్న శక్తివంతమైన మతం. బహుదేవతారాధన, విగ్రహారాధన ఈ మతంలో ప్రధాన లక్షణాలు. హిందూ మతంలో అష్టాదశ పురాణాలు, చతుర్వేదాలు, ఉపనిషత్తులు హిందూ మతానికి ప్రధాన గ్రంథాలు. భారతదేశంలో ప్రధానమైన మతం హిందూ మతం. దేశ జనాభాలో 94% మంది ప్రజలు హిందువులుగా ఉన్నారు. హిందూ మతం ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో విస్తరించి ఉంది. హిందూ మతం ప్రపంచంలో 3వ అతిపెద్ద మతం. 2024 చివరి లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా హిందువులు ఏ దేశాల్లో ఎంత జనాభా ఉన్నారో తెలుసుకుందాం. నెంబర్ 1, భారతదేశంలో 112 కోట్ల జనాభా హిందువులుగా ఉన్నారు. నెంబర్ 2, నేపాల్ 2,86,00,000 మంది హిందువులు ఉన్నారు. నెంబర్ 3, బంగ్లాదేశ్ 1,42,74,430 మంది హిందువులు ఉన్నారు. నెంబర్ 4, ఇండోనేషియా 46,40,000 మంది హిందువులు ఉన్నారు. నెంబర్ 5, పాకిస్తాన్ 45 లక్షల మంది హిందువులుగా ఉన్నారు. నెంబర్ 6, శ్రీలంక 30,90,000 మంది హిందువులు ఉన్నారు. నెంబర్ 7, యునైటెడ్ స్టేట్స్ 25,10,000 మంది హిందువులుగా ఇక్కడ ఉన్నారు. నెంబర్ 8, మలేషియా 19,45,000 మంది హిందువులుగా ఇక్కడ ఉన్నారు. నెంబర్ 9, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 12,40,210 మంది హిందువులు ఉన్నారు. నెంబర్ 10, యునైటెడ్ కింగ్డమ్ 10,40,000 మంది హిందువులు ఇక్కడ ఉన్నారు. నెంబర్ 11, మయన్మార్ 8,95,000 మంది హిందువులు ఇక్కడ ఉన్నారు. నెంబర్ 12, దక్షిణాఫ్రికా 7,50,320 మంది హిందువులు ఉన్నారు. నెంబర్ 13, మారిషస్ 6,67,840 మంది హిందువులుగా ఇక్కడ ఉన్నారు. నెంబర్ 14, కెనడా 6,12,000 మంది హిందువులు ఇక్కడ ఉన్నారు. నెంబర్ 15, సౌదీ అరేబియా 4,50,000 మంది హిందువులు ఇక్కడ ఉన్నారు. నెంబర్ 16, ఆస్ట్రేలియా 4,20,000 మంది హిందువులు ఇక్కడ ఉన్నారు. నెంబర్ 17, టాంజానియా 4,05,210 మంది హిందువులు ఉన్నారు. నెంబర్ 18, సింగపూర్ 3,90,000 మంది హిందువులు ఇక్కడ ఉన్నారు. నెంబర్ 19, ఖతార్ 3,70,000 మంది హిందువులు ఇక్కడ ఉన్నారు. నెంబర్ 20, కువైట్ 3,40,000 మంది హిందువులు ఇక్కడ ఉన్నారు. నెంబర్ 21, ట్రినిడాడ్ మరియు టొబాగో 3,20,000 మంది హిందువులు ఇక్కడ ఉన్నారు. నెంబర్ 22, ఫీజీ 2,80,000 మంది హిందువులు ఇక్కడ ఉన్నారు. నెంబర్ 23, గయానా 2,10,000 మంది హిందువులు ఇక్కడ ఉన్నారు. నెంబర్ 24, యెమెన్ 2,10,000 మంది హిందువులు ఇక్కడ ఉన్నారు. నెంబర్ 25, భూటాన్ 2 లక్షల మంది హిందువులు ఇక్కడ ఉన్నారు.